audio jungle. అంటే ఇక్కడ మెల్లిగా భూములు కారు చౌక కొట్టేయాలి, వలసలు ఇంకా పెరగాలి. నేను జనసేన మిగతా పార్టీలన్నీ ఇక్కడి నుంచి జనాల్ని పంపించేశాను. జనసేన పార్టీ తిరిగి ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రప్పించాలి, ఇక్కడ కూర్చోబెట్టాలి, ఇక్కడ వ్యవసాయం చేయాలి, భూములు అన్యాక్రాంతం అవ్వకూడదు. దాన్ని కట్టుబడి జనసేన పార్టీ పెట్టాను. నాకు అంత ప్రేమలు ఇచ్చింది ఉత్తరాంధ్ర. నా ఆట, నా పాట, నేను నేర్చుకున్నది, సినిమాలు నేర్చుకుంది నాకు ఉత్తరాంధ్ర ఇచ్చిన బహుమతి. నాకు అంత లోపల గుండెల్లో పెట్టుకున్నాను నా ఉత్తరాంధ్ర భావం. ఇది నేను సినిమాలో నాకు ఎవరు చెప్పింది కాదు, నేను కళాకారులు చూశాను. నా కళాకారులు చూస్తే ఒక కళాకారుడు ఒక పాట పాడాడంటే దాని వెనక బోల్డంత లోతైన విశ్లేషణ ఉంటుంది. అలాంటి కళాకారులు తిరిగిన వాడిని నేను. అలాగే స్ట్రీట్ ప్లేస్, వీధి నాటకాలు వేసిన వాడిని నేను. యాక్టింగ్ టైంలో వైజాగ్లో వీధి నాటకాలు వేసేవాడిని. అందుకు నాకు మమేకంగా అవుతాను నేను. సమస్యలు పట్టు వెళ్ళగలను రోడ్ల మీదకి. అందుకే నేను జనసేన కోరుకుంటుంది కూడా మీ అందరి దగ్గర నుంచి మన రాజకీయ శిక్షణా తరగతులు స్టార్ట్ చేశాను. నేను ఈరోజు మేము విన్నవించుకున్నది కూడా, నాయకులు రావచ్చు, నాయకులు వెళ్ళిపోవచ్చు, కానీ నేనున్నది మీకోసం, మీరుంది మన ఆశయాల కోసం, మనందరూ కలిసి. ఒక రోజున నా కోసం అనే పదం నేను ఎందుకు మాట్లాడట్లేదంటే, జనసేన పవన్ కళ్యాణ్ స్థాపించుండొచ్చు. ఒక రోజున పార్టీ ఆశయాలు గొప్ప అవ్వాలి, వ్యక్తులు చాలా చిన్నవాళ్ళు అయిపోవాలి. ఆశయాలు గొప్పవి అయిపోయి వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేవాడు చాలా చిన్నవాడు అయిపోవాలి, కనిపించకుండా ఉండి ఓన్లీ ఆశయాలు మిగిలిపోతే ఆ రోజు నా ఆశయం నెరవేరుతుంది. అందుకని నాయకులు ఎవరు వచ్చినా వెళ్ళిపోయినా, నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, రేపొద్దున మనం నిలబెట్టిన నాయకులు కూడా రేపొద్దున చట్టసభలోకి వెళ్ళి పని చేయకపోతే నిలదీయాల్సింది కూడా మీరే. ఎందుకు ఈ పని చేయలేదు నేను అడగా, నిలదీయండి, పారిపోకూడదు. ఎందుకంటే బాధ్యత, నేను అలాంటి వ్యక్తిని. నేను తిట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, రాజకీయాలు విమర్శకు సిద్ధంగా ఉన్నాను, దెబ్బ తీయడానికి సిద్ధంగా ఉన్నాను, దెబ్బ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇవన్నీ ఆలోచన పెట్టుకొని మీ అందరి ఆకాంక్ష, ఒక మంచి ప్రభుత్వం ఉండాలి మనకి, దాన్ని జనసేన నెరవేరుస్తుంది, నిర్వర్తిస్తుందని మీకు మనస్ఫూర్తిగా తెలియదు. ఇందులో కష్టాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, ఒక్కొక్కసారి ఓటమి భయపెడతా ఉంటాం. ఓటమికి వాడు భయపడకండి. భయపడితే ఏ పని సాధించగలం మనం? నన్ను ఎవరు చిన్నప్పుడు నన్ను సినిమాల్లోకి రాకముందు అనేవాళ్ళు, వీడి వల్ల వీడి సినిమా యాక్ట్ అవ్వలేడు, ఆడికి ఇది అవ్వలేడు నన్ను అంటా ఉన్నాడు. నన్ను అంటాం కాదు, కానీ నాకు ఎవరిని కూడా కించపరచడం నాకు ఇష్టం లేదు. ఎవరిలో ఏ శక్తి దాగుందో నీకేం తెలుసు? విమర్శించేవాడికి కాదు, నీకేం తెలుసు? అందుకని నేను ఏ ఒక్కరిని తక్కువ అంచనా వేయను, ఎక్కువ అంచనా వేయను, తక్కువ అంచనా వేయను. చూద్దాం స్థాయిని బట్టి, వారి శ్రమని బట్టి. అందుకనే జనసేన ఏమన్నారు ముందు, ఏదో వచ్చాడని నాటి సినిమా వాడు చేసి వెళ్ళిపోతాడు, ఇంకొకడు ఇట్లాగే పెట్టగారు. ఈరోజు చూపిద్దాం అందరికీ. ఈ సినిమా వాడు స్టార్ట్ చేసిన పార్టీ కదా, మీకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. మీకు నేను సినిమా వాళ్ళ కనిపించవచ్చు, కానీ ప్రజాక్షేమం కోరుకున్న సైనికుడిని, ఆ సంగతి మర్చిపోతాను. ఎప్పుడు ఏ రోజులు కూడా నా వ్యక్తిగతంగా సినిమా నేను వాడుకోలేదు. నా సినిమాని ప్రజా సంక్షేమాన్ని, ఏదో ఒక మంచి ఆలోచన పెట్టాలి సినిమాలో, దానికోసం నేను ప్రయత్నం చేశాను తప్ప. అది ఆపేసి అది ఆప్షన్, అది కాల్ బ్యాక్, నాట్ డిస్ట్రాక్షన్.